మూడేళ్లుగా తమ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఓ వృద్ధ జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కులంలో సభ్యత్వం తీసుకోవాలంటే 50,000 డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కుప్రియాల్ గ్రామానికి చెందిన అంకం కిష్టయ్య, పుష్ప అనే వృద్ధ దంపతులను కుల బహిష్కరణ చేశారు. ఓ కేసు విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారంటూ వారు కులంలోకి రానివ్వడం లేదు. వృద్ధాప్యంలో తమను ఇలా చిన్నచూపు చూసి ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ వారు పోలీసుల ముందు వాపోయారు. నా పేరు అంకం కిష్టయ్య, కుప్రియాల్. నేను నాగంపేటకు పెళ్లికి వచ్చినాక మా మీద ఏదో చెప్పరా అని నిందలు రాస్తే దాన్ని ఏం చేసినా మా మన్మన్కి ఫోన్ చేసిన నాగంపేటకు. ఫోన్ చేసి గిట్ల ఎవరు రాసిండు, నేనెందుకు రాస్తానే తాత నీకు అని చెప్పిండు. చెప్తే మరి గిట్ల అయింది ఎట్లా అంటే ఆయన తెచ్చాడు, కేసు పెట్టిండు. కేసు పెడితే ఆ కేసు కొట్టేది నీ చెంద కట్టుకుంటాం, మంచి చెడ్డలో వెళ్తాం, అన్ని ఇట్లా కలుపుకుంటాం మమ్మల్ని అని అట్లా బాధ పెట్టారు ఒక ఏడాది. అరే ఏం రా అది కొట్టేపి అంటే కొట్టేపించిండు. కొట్టేపించాక మన సిఐ దగ్గరికి పోతే కూడా ఆ కేసు మీద మీకు ఎలాంటిది లేదు, కొట్టేసారు. ఇప్పుడు మీరు కట్టుకోవాలి, మంచి చెడు సాగు బతుకులకు, పెళ్లిలకు, శుభకార్యాలకు అన్నిటికీ పిలుచుకోవాలి అంటే 50,000 కడితే ఇది తీసుకుంటాం, ఖర్చులు లేకుంటే లేదంటే 50 కాదు, నాకు రూపాయి కూడా కాదన్న సిఐ కూడా రూపాయి కూడా కట్టాడు. మీరు ఎప్పటి నుంచి బంధు పెట్టిరో అప్పటి నుంచి రూపాయి బాకీ లేకుండా కడతాడు, ప్రతినే కట్టాడు. నాకు 70 సంవత్సరాలు దాటిపోతున్నాయి, నాకు చేత కాకుండా అవుతుంది. మా అమ్మకు దాండి పెడతాను కూడా చేతనైతే లేదు. కట్టే సోమతలు లేదు. మేము దండు కంటే కులంతో కడతాం, కులంలో కలిసి ఉంటాం. మన కొత్త బిల్డింగ్ కట్టారు, రిబ్బన్ కట్ చేసారు. అప్పుడు వీళ్ళలేదు. ఇప్పటి వరకు 3 సంవత్సరాల నుంచి నన్ను పిలుస్తనే లేదు. పిలవాలి, కట్టుకోండి, రూపాయి లేకుండా పిలవాలి. నన్ను కేసు పెట్టారు కాబట్టి బహిష్కరించారు. ఆ కేసు కొట్టేవి కట్టుకుంటాం, కేసు కొట్టేవి కట్టుకుంటాం అంటే కొట్టేసినాక కూడా 2 ఏళ్ళు అవుతుంది. నేను కోరుకునేది మంచి చెడులకు, అన్ని శుభకార్యాలకు, అపకార్యాలకు అన్నిటికి పిలుచుకోవాలి. వాళ్ళ తిరిగి నాకు చెందనే కట్టుకోవాలి. కానీ దండలంటే నాకు అని